ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. లక్ష్మమ్మ, ఇది ఎవరో కావాలని చేసినారు. నువ్వెలాంటిదనువో వేరమ్మకు మాకు తెలుసు. నువ్వేం బాధపడకమ్మా, బాధపడకు. చూసావే ఆ లక్ష్మి ఎలాంటిదో? అది కావాలనే మీ కార్యం ముహూర్తం దాటిపోయేలా చేసి చెడగొట్టింది. అక్క, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ లక్ష్మికి సహస్ర సంతోషంగా ఉండడం ఇష్టం లేదని. మీరే నా మాటలు పట్టించుకోలేదు. నేను నీ మాటలు పట్టించుకున్నానే. ఇదే నా పెళ్లి పనులు అదే చేయాలని, నాకు దిష్టి తీయాలన్నా అదే తీయాలని ఆ సినిమోహన్ దాన్ని వెనకేసుకొచ్చింది. నా ఇంటెన్షన్ మీకు తెలీదు, బావకి దానికి ఉన్న సంబంధం కూడా మీకు తెలీదు. ఆ లక్ష్మికి సహస్ర అంటే ఎంత కోపమో విహారీ అంటే అంత ఇష్టం. విహారీ కోసమే అది ఇదంతా చేసింది. అవునే, నువ్వు చెప్తుంటే నా అనుమానం మరింత బలపడుతోంది. మీకు తెలియని విషయం ఏంటంటే బావకు కూడా అదంటే ఇష్టమే. ఎందుకంటే దాని మెడలో నాకంటే ముందు బావ తాళి కట్టాడు. అందుకే అక్క, దాన్ని వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి తరిమేస్తేనే మన సహస్రకి మంచిది. దాన్ని మీరు ఎంత తరమాలని అనుకున్నా అది ఇల్లు వదిలిపోదు. నేను పోనివ్వను. దానికి ఇక్కడే రేపట్నుంచి వేరే లెవెల్లో నరకం చూపించాలి. లేకపోతే నా కార్యాన్ని ఆపుతుందా అది? దాని సంగతి రేపు చూద్దాం. రేపొద్దున నల్లపూసల కార్యక్రమం ఉంది. ముత్తైదులొస్తున్నారు. నువ్వు వెళ్ళి పడుకో సహస్రా. సహస్రా, డిసప్పాయింట్ అవ్వకే. ఆగిపోయిన ఈ కార్యాన్ని మంచి రోజు చూసి మళ్ళీ జరిపిస్తాం. అలాగే అమ్మా. అంబిక, టైం చూసి ఓ లక్ష్మి పని చెప్దాం. అలాగే అక్క. మిమ్మల్ని రెచ్చగొట్టి దాన్ని బయటికి గెంటేస్తే నాకు ఆఫీస్లోనూ అన్నయ్య మ్యాటర్లోనూ అడ్డు తొలగిపోతుంది. రండి రండి, సమయానికి వచ్చారు. ఈ నల్లపూసల దండ కొంచెం రెడీ చేయండి అమ్మా. అలాగేనమ్మా. అమ్మా, నల్లపూసల పని అయిపోయిందా? చెప్పానే, ముత్తైదువులు అదే పనిలో ఉన్నారు. కొంచెం త్వరగా కానివ్వండమ్మా. అలాగే. అవును, ఈ శనిగ్రహం ఎక్కడుందో ఏంటో. ఎవరమ్మా? ఇంకెవరు, ఆ లక్ష్మియే. ఇప్పుడు అదెందుకులేమ్మా, శుభం అని పూజ జరుగుతుంటే. బయటెక్కడో చచ్చిందిలే. నిన్న కార్యం చెడగొట్టింది, ఇవాళ ఏం ఘనకార్యం చేస్తుందోనని భయం. అలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుని ఊరేగుతున్నావమ్మా. ఇదంతా మన కర్మ. దాన్ని కొంచెం దూరంగా ఉంచాలి ఈరోజు. దూరంగానే ఉంచుతాను. దానికి సపోర్ట్ చేసేవాళ్ళు, అది లేకపోతే పనులు జరగనట్టు బిల్డప్ ఇస్తున్నారు కదా, వాళ్ళని ఆపలేం కదా. ఏం చేస్తాను చెప్పు? ఇదంతా మన దరిద్రం. ఎప్పుడు పోతుందో ఏంటో. దాన్ని ఎలాగైనా ఇంటి నుంచి తరిమేద్దాం. ఆ పని నేనే చేస్తాను. దానికి టైం దగ్గర పడింది. నిన్న రాత్రి అంతా ప్లాన్ చేసినా ఆ లక్ష్మిని ఎవ్వరూ బయటికి గెంటేలేదు. ఈ సహస్రని రెచ్చగొడితేనన్నా ఆ లక్ష్మిని ఛాన్స్ దొరికినప్పుడు బయటికి గెంటేస్తుందేమో. ఒక ప్రయత్నం చేద్దాం. సహస్ర, ఈ మధ్య నువ్వు నీ థింకింగ్ మారిపోయినట్టు నాకు అనిపిస్తోంది. ఏంటి పిన్ని అలా ఎందుకంటున్నావు? నేనే మారిపోలేదే. ఏం లేదు, ఈ మధ్య అన్ఎక్స్పెక్టెడ్ గా బిహేవ్ చేస్తున్నావు. అంతగా నేనేం బిహేవ్ చేశాను పిన్ని? నీ ప్లాన్స్ ఏవి నాకు చెప్పట్లేదు. డిఫరెంట్ గా ఆలోచిస్తున్నావు. ఆ లక్ష్మి విషయంలో నీ పర్సెప్షన్ మారిపోయినట్టు నాకు అనిపిస్తుంది. పిన్ని, నువ్వు ఎందుకిలా అంటున్నావో నాకు తెలియదు, కానీ
ఆ లక్ష్మి విషయంలో నాకు ఒపీనియన్ కానీ స్టాండ్ కానీ ఎన్నటికీ మారదు. నువ్వు అదే స్టాండ్ మీద నిలబడితే ఆ లక్ష్మిని ఇంటి నుంచి ఈజీగా తరిమేయొచ్చు. ఎందుకంటే నువ్విప్పుడు ఈ ఇంటి కోడలివి. దాన్ని తరిమితే ఎలా పిన్ని? నా కళ్ళ ముందు ఉంచుకొని నరకం సహస్ర? చూపించాలని నేను ఫిక్స్ అయితే. సహస్ర, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ, అలాగే పిన్ని, ఛాన్స్ వస్తే నువ్వనుకున్నట్టే చేద్దాం. చూడమ్మా లక్ష్మి, తులసి కోట దగ్గర దీపం వెలిగించి పాలు పోసి ప్రసాదానికి పొంగలి వండమ్మా. అలాగేనండి. దాన్ని ఈ ఇంటి నుంచి కాదు, ఈ భూమి మీద నుంచే పంపించే ఛాన్స్ ఉంది. ఎలా పిన్ని? అటు చూడు ఒకసారి. అది ఒళ్ళు మర్చిపోయి ప్రసాదం చేస్తుంది. దాని వెనకాలే అఖండ దీపం వెలుగుంది. ఆ అఖండ దీపం కొంచెం లక్ష్మి వైపు జరిపితే ఆ మంటకి లక్ష్మి కొంగు అంటుకుంటుంది. తర్వాత కొంగు నుంచి నిప్పు శరీరానికి అంటుకుని ఆ లక్ష్మి నీ కళ్ళ ముందే బూడిదైపోతుంది. మంచి ఐడియా పిన్ని. మన చేతికి మట్టంటకుండా లక్ష్మిని పంపించేద్దాం పద. ఎంతసేపు ప్రసాదం చేసేది? అయిపోతుందమ్మా. త్వరగా కానివ్వు. ఒక్క 5 నిమిషాలమ్మా. నీ చాదస్తం కాకపోతే గ్యాస్ మీద చేస్తే ఈ పాటికి ప్రసాదం అయిపోయేది. పద్ధతి సాంప్రదాయమని కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. కావాలని ఆలస్యం చేయట్లేదు కదా? అదేం లేదమ్మా, అయిపోతుంది.